విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని రాసుల వ్యక్తులు రెండో పెళ్లి పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి అది జ్యోతిషశాస్త్రరీత్యా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు పెళ్లి అంటే కేవలం ఒక వ్యక్తితో మాత్రమే వాళ్ళతోటి జీవితాంతం కలిసిమెలిసి జీవించాలి అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని వివాహం చేసుకున్నప్పటికీ వారితో సంతోషంగా ఉండలేకపోవడం, గొడవలు, మానసికంగా భావోద్వేగపరంగా దూరం పెరగడం, ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే విడిపోతున్నారు. అక్కడితో ఆగకుండా రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. కనీసం రెండో పెళ్లిలో ఓదార్పు, ప్రేమ లభిస్తాయి అని ఆశిస్తారు. అందులో కొత్త భాగస్వామి అడుగులు ముందుకేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇదిలా ఉంటే ఏంటంటే జ్యోతిష్యం ప్రకారము ప్రేమ వివాహాలపైన గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహాల స్థానాల్లో మార్పులు, నక్షత్రాలు, మనం పుట్టిన సమయము, అలాగే రాసుల్ని బట్టి ఒక్కొక్కళ్ళకి జీవితం ఒక్కో మాదిరిగా ఉంటుంది. దీని ఆధారంగా వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది. చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఏంటంటే రెండో పెళ్లి పైన ఎక్కువ ఆసక్తి చూపించే రాసులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వీళ్ళకి ఏంటంటే శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీళ్ళు సంబంధాల్లో స్థిరత్వము, భద్రతను కోరుకుంటారు. మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు తమ అంచనాలు విఫలమైతే కనుక విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఎవరి దగ్గర స్థిరత్వం, భద్రత లభిస్తాయో అలాంటి భాగస్వామి కోసం అన్వేషిస్తూ ఉంటారు. తమ అవసరాలకు అనుగుణంగా మానసికంగా దగ్గరైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే భాగస్వామి దొరికితే రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. తులారాశి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు సమానత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నలుగురిలో తమని ప్రతిభని ప్రత్యేకంగా చూడాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులే తమ జీవితంలో అడుగు పెట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు లేని భాగస్వామి దొరికితే ఆ బంధాలకు బ్రేక్లు వేసి మళ్ళీ కొత్త భాగస్వామి కోసం చూస్తారు. అయితే ఎందుకంటే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంటారు అనమాట. తమ స్వేచ్ఛను వదిలేసుకోలేరు అనమాట. అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే రెండో పెళ్ళికి రెడీ అయిపోతారు. తమ జీవితాన్ని రెండోసారి ప్రారంభించాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీళ్ళు ప్రేమ వివాహానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాము కోరుకున్నటువంటి వ్యక్తి కోసం పెద్దల్ని సైతం ఎదిరిస్తూ ఉంటారు. అందరినీ ఎదిరించి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అయితే వివాహం తర్వాత తమను మోసం చేస్తున్నారని భావిస్తే మాత్రం వెంటనే వాళ్ళకి విడాకులు ఇవ్వడం, విడిపోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తారు, సిద్ధమవుతారు. తాము కోరుకున్న లక్షణాలు కనిపిస్తే వెంటనే మళ్ళీ వాళ్ళతో జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో ఏంటంటే వీళ్ళు ఎక్కువ విలువిస్తారు. తమ రిలేషన్స్లో వ్యక్తిత్వం కానీ ప్రత్యేకతలు ఎక్కువగా కోరుకుంటారు. మొదటి వివాహం చేసుకున్నప్పుడు ఇవేవి కనిపించలేదు అనుకోండి, తమను చులకనగా చూస్తున్నారని భావిస్తే విడిపోయేందుకు సిద్ధపడతారు. ఎందుకంటే అన్నీ తమ కంట్రోల్లో ఉండాలి అని భావిస్తారు వీళ్ళు. అలా జరగకపోతే మాత్రం ఆ బంధాన్ని వదులుకుంటారు. ఎవరైతే తమకు స్వేచ్ఛనిస్తారో వాళ్ళతో రెండో పెళ్లి చేసుకుంటారు. ఇలా ఈ రాశుల వాళ్ళకి ద్వితీయ వివాహం పైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అలాగే మీకు గనక జ్యోతిషాస్త్రపరంగా న్యూమరాలజీ, వాస్తు, వివాహ పొంతనలు, వివాహము, ముహూర్తము ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.